అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యాదగిరి టెంపుల్‌ని అయితే విజిట్ చేద్దాం. ఓన్లీ యాదగిరిగుట్టలో మెయిన్ టెంపుల్ కాకుండా పాతగుట్ట, సాయిబాబా టెంపుల్, అయ్యప్ప టెంపుల్ అండ్ మోస్ట్‌లీ లోటస్ టెంపుల్ వీటన్నిటినైతే మనం ఈ వీడియోలో ఎక్స్‌ప్లోర్ చేద్దాం. చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ వీడియోలోకి వచ్చేసి మాది సూర్యాపేట హోమ్ టౌన్ కాబట్టి అక్కడ నుండి నేను చిట్యాల దగ్గర నుంచి భువనగిరి రోడ్‌లో టర్న్ తీసుకొని భువనగిరి దగ్గర హైవే అయితే ఎక్కేసాను. హైవే ఎక్కగానే మనకి లెఫ్ట్ సైడ్‌లో భువనగిరి కోట అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ ఈ వీడియోలో మనం చాలా బాగుంటుంది. ఇదంతా ఏకశిల కొండ అనమాట. సో దీన్ని ఒక లుక్ వేసి అక్కడ నుంచి మళ్ళీ వరంగల్ రూట్లో రాయగిరి దగ్గర లెఫ్ట్ తీసుకున్నాను. కమాన్ వచ్చేస్తుంది అక్కడ. కమాన్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకొని వెళ్తే అంతా ఒకటే రోడ్డు 5 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి. వెళ్తుంటే మధ్యలో మనకు ఒక లేక్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ. సో ఇక్కడ చాలామంది ఆగి ఫోటోలు కూడా తీసుకుంటుంటారు. సో మనం అక్కడ నుండి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అలా కనిపించేదే మెయిన్ టెంపుల్, యాదగిరిగుట్ట మెయిన్ టెంపుల్. అక్కడ మనకు కనిపించే గోపురమే పాదాలన్నమాట. స్వామివారి పాదాలని అంటారు. అక్కడ మనం ఆగేసి కొబ్బరికాయ కొట్టేయచ్చు. ఇక్కడ నుండి మనం పాతగుట్టకు వెళ్దాం. పాతగుట్టకు వెళ్ళాలంటే మనకు అక్కడ పాదాలు కనిపిస్తుంది కదా, దానికంటే ముందే ఒక లెఫ్ట్ సైడ్ రోడ్ వస్తుంది. అక్కడ మనం టర్న్ తీసుకొని సో స్ట్రైట్గా ఒకటే రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో గుర్ర బండ్లు స్పెషల్ అనమాట. ఇక్కడ ఒక 100 రూపాయలు ఇచ్చేస్తే మనల్ని అక్కడి నుంచి టెంపుల్ వరకు తీసుకొని వెళ్తారు. సో మనం ఈ రోడ్లో వచ్చేస్తుంటే అక్కడ మనకి కనిపించేదే పాతగుట్ట టెంపుల్. నియర్ బై వచ్చేసాం. సో దీన్ని పాతగుట్ట అని ఎందుకంటారంటే స్వామివారు ఫస్ట్ ఇక్కడే నిలిచారనమాట. దీని తర్వాతనే మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళారు. సో అందుకే దీన్ని పాతగుట్ట అని అంటారు. ఇక్కడ మనకు కనిపించే స్టెప్స్ నుంచి వెళ్ళాలంటే 50 రూపాయలు టికెట్ తీసుకోవాలి. లేదు ఫ్రీగా వెళ్ళాలంటే పబ్లిక్ వెళ్తున్నారు కదా, ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ వరకే ఫోన్ అలో ఉంది కాబట్టి వీడియో ఎక్కడి వరకు రికార్డ్ చేశాను. సో టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మెట్లు అనేవి ఉంటవి. దీని నుంచి పైకి వెళ్తే మనకి అక్కడ హనుమాన్ టెంపుల్ అండ్ గుండము ఉంటుంది. సో పైన తక్కువనే ఉంటాయి స్టెప్స్, ఎవరైనా ఎక్కొచ్చు. విజిట్ చేయండి ఇక్కడ కూడా ఖచ్చితంగా. చూసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వచ్చేయచ్చు. కిందికి వచ్చేసి కింద మనకి టెంపుల్ దగ్గర లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఆ పార్కింగ్ ఏరియా దగ్గర గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచి బయటకు వచ్చేసి మనకి టెంపుల్ పక్కన అలా కొంచెం ముందుకు వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి ఒక రోడ్ అనేది ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇదే రోడ్ అనమాట. ఈ రోడ్ దగ్గర మనం రైట్ తీసుకొని స్ట్రైట్ పైకి వెళ్ళాలి హిల్ మీదికి. అంటే ఇక్కడ నుండి మనం పైకి వెళ్తే ఆ పైన ఉన్న ఏరియాని మొత్తాన్ని కూడా టెంపుల్ సిటీ అని అంటారు. టెంపుల్ సిటీ అంటే అక్కడ మనకి మొత్తం పార్కింగ్ ఏరియా, గార్డెనింగ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఓన్ కారు ఉన్న వాళ్ళు కానీ వెహికల్ ఉన్న కానీ ఈజీగా వెళ్ళొచ్చు. అక్కడ హాయిగా కొద్దిసేపు కూర్చొని ఎవరైనా ఫుడ్ తెచ్చుకుంటే తినొచ్చు అండ్ ఫొటోస్ కూడా దిగొచ్చు. ఏరియా అనేది చాలా బాగుంటుంది. చూడండి మొత్తం గార్డెన్ ఏరియా ఉంటుంది అన్నమాట. చెట్లు పెంచి గార్డెన్ లాగా ఉంటుంది. సో ఇదే అది, దీన్ని టెంపుల్ సిటీ అని అంటారు. ఇక్కడ మనం అలా వచ్చిన తర్వాత సర్కిల్ కనిపిస్తుంది, ఫ్లవర్ గార్డెన్. అక్కడ చూసుకొని అక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. మనం అక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే హెలిప్యాడ్ వస్తుంది ఇక్కడ నుండి. సో ఆ హెలిప్యాడ్ దగ్గర నుంచి మనం ఇందాక మనం సర్కిల్ దగ్గర రైట్ తీసుకొని వచ్చాం కదా, దాని స్ట్రైట్ వెళ్తే హెలిప్యాడ్ వస్తుంది. అక్కడికంటే కొంచెం ముందు రైట్ సైడ్ తీసుకొని మనం వచ్చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి టెంపుల్ అనేది వ్యూ పాయింట్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ కింద నుంచి పై వరకు మొత్తం టెంపుల్ ఏరియా అంతా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనం. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. మంచి లొకేషన్ అన్నమాట. తప్పకుండా అందరూ ఇది విజిట్ చేయండి ఒకసారి. సో ఇక్కడ ఒక విఐపి గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుండి మనం మళ్ళీ బ్యాక్ వెళ్తే హెలిప్యాడ్ వస్తుంది. ఆ హెలిప్యాడ్ దగ్గర మనం సర్కిల్ రౌండ్ తీసుకొని కిందికి వెళ్తే టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇందాక మనం పాతగుట్ట వెనకాలంగా రోడ్ దగ్గర పైకి ఎక్కాం. హెలిప్యాడ్ దగ్గరకు వచ్చేసి ఇప్పుడు కిందికి దిగుతున్నాం అనమాట. ఇక్కడ కిందికి దిగితే మనం ఎక్కడికి వెళ్తామంటే మళ్ళీ పాదాల దగ్గరికి వెళ్తాం. సో పాదాల దగ్గర నుంచి మనం మెయిన్ టెంపుల్కి, కళ్యాణకట్ట, ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పాదాలు. మనం ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ నుండి రైట్ సైడ్ తీసుకోవాలి. పాదాల దగ్గర నుంచి రైట్ సైడ్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే మనకి కళ్యాణకట్ట వస్తుంది. సో మేము సండే వచ్చాం. చూడండి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో, చాలామంది పబ్లిక్ ఉన్నారు. సాటర్డే సండే యాదగిరిగుట్టలో పబ్లిక్ ఎక్కువ ఉంటారు. సో మనం ముందుకు వచ్చేసి సర్కిల్ దగ్గర, ఇది సర్కిల్, ఈ సర్కిల్ దగ్గర మనకి బస్సులు ఆగుతాయి. ఇక్కడ బస్సెస్ ఎక్కి మనం కొండపైకి వెళ్ళొచ్చు. అండ్ ఇది పార్కింగ్ ఏరియా, ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అలా కనిపించేదే ఘాట్ రోడ్. మనం ఘాట్ రోడ్ దగ్గరికి వెళ్ళకుండా సర్కిల్ దగ్గర రైట్ తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళేది బస్టాండ్ ఏరియా చూడడానికి అండ్ కళ్యాణకట్ట చూడడానికి. ఇదే బస్టాండ్, దీని పక్కనే కళ్యాణకట్ట ఉంటుంది.
సో కళ్యాణకట్ట దగ్గర ఫస్ట్ అయితే అందరూ వచ్చేసి ఇక్కడ మనకి స్టే చేయొచ్చు నైట్ వచ్చిన వాళ్ళు. అండ్ ఎవరైనా మొక్కుంటే తలనీలాలు ఇచ్చేసి దాని ఎదురుగానే కోనేరు ఉంటుంది. ఆ కోనేరు దగ్గరికెళ్ళి స్నానం చేస్తారనమాట. సో పాత టెంపుల్ ఉన్నప్పుడు పైనే ఉండేది కోనేరు. ఇప్పుడు పైన లేదు, కింద కట్టారు. సో ఇక్కడ నుండి మళ్ళీ మనం బయటకొచ్చేసి ఘాట్ రోడ్ దగ్గరకొచ్చేసాం. ఘాట్ రోడ్ దగ్గర నుంచి మనం పైకి వెళ్తున్నాం. సో ఇక్కడ కార్ వెళ్ళాలంటే ₹500 కట్టి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఘాట్ రోడ్ నుంచి పైకొచ్చిన తర్వాత మనకి కమాన్ ఉంటుంది. ఇదే టెంపుల్ ఎంట్రీ అనమాట పైన. సో మనం మొత్తానికి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. సో పైకి రాగానే ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. బస్సులు ఆగుతాయి కింద. బస్సులో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగిన దగ్గరనే బ్యాగులు అనేది పెట్టుకుంటారు. అండ్ సెల్ ఫోన్స్ కూడా కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చేసి కొంచెం ముందుకు వచ్చేస్తే ఉచిత దర్శనం యొక్క లైన్ ఉంటుంది. అండ్ 150 దర్శనం కూడా అక్కడ నుంచే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫోన్ అలో లేదు కాబట్టి నేను పైకి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను. సో తూర్పు రాజగోపురం ద్వారా దర్శనానికి వెళ్తాం. బ్యాక్ నుంచి వచ్చేస్తాం. ఇదంతా బ్యాక్ వచ్చిన తర్వాత అందరూ దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. ఇక్కడ కొద్దిసేపు మనం ఉండొచ్చు. ఇక్కడ ఉన్న తర్వాత చూడండి మనకి క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్ కింద పైన టికెట్ తీసుకొని కిందికి వచ్చేసి ఇక్కడ లడ్డు కౌంటర్ ఉంటుంది. లడ్డూలు తీసుకోవచ్చు. అక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే శివాలయం ఉంటుంది. ఇదే శివాలయం. नमस्ते अस्तु भगवान विश्वेश्वर. శివాలయంలో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మనం అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కొద్దిసేపు కావాలంటే కూర్చొని బయటకు వచ్చేయచ్చు. వచ్చిన తర్వాత మేమైతే మళ్ళీ కిందకు వచ్చేసాం. ఘాట్ రోడ్ నుంచి కిందకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ ఒక ఫ్లవర్ గార్డెన్ వస్తుంది. ఇక్కడ ఆ సర్కిల్ దగ్గర నుంచి స్ట్రెయిట్‌గా వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే సౌభాగ్య రిసార్ట్ అని ఉంటుంది బోర్డు, లేదా సాయిబాబా టెంపుల్ అని ఉంటుంది. అక్కడి నుంచి మన హిల్ పైకి వచ్చేసి ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా విజిట్ చేయండి ఇక్కడ. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ప్రతి గురువారం భోజనం కూడా పెడతారు. చాలా బాగుంటుంది. సాయిబాబా టెంపుల్ దర్శనం చేసుకున్నాక మళ్ళీ బయటకొచ్చేసి మనం టెంపుల్ సైడ్ వెళ్ళే రోడ్లో వెళ్తుంటే రైట్ సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది చిన్న హిల్ మీద. ఇక్కడ కూడా మీరు వెళ్ళి చూడొచ్చు అయ్యప్ప స్వామి టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అన్ని టెంపుల్స్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకంటే హిల్ మీద చెట్ల మధ్యలో ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు వచ్చేసి అక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా గడపొచ్చు అనమాట. సో మేము కూడా అలా చేసేసి మళ్ళీ బయటకు వచ్చి టెంపుల్ సైడ్ వెళ్తుంటే రైట్ సైడ్ లోటస్ టెంపుల్ ఉంటుంది మనకి. లోటస్ టెంపుల్ పాదాలు, స్వామివారి పాదాలు అని చెప్పాగా ఇందాక, దానికి దగ్గరలోనే ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. యాదగిరిగుట్టలో ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చూడాల్సిన మస్ట్ విజిటింగ్ ప్లేసెస్లో ఇది. చూడండి మనం ఎంట్రీలోనే విష్ణు దశావతారాలు అయితే ఉంటాయి. అక్కడ నుండి లోపలికి వెళితే ₹50 టికెట్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. అండ్ ₹50 టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వచ్చేసాం. లోపల చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మన యొక్క ఇతిహాసాలు, పురాణాల నుంచి అండ్ దేవతా చరిత్రల నుండి తీసుకొని ఇక్కడైతే దీన్ని నిర్మించారు. మన పిల్లల్ని తీసుకొని ఇందులోకి వెళ్తే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ లైవ్లో ఇచ్చినట్టు ఉంటుంది. డైరెక్టు చూసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. పిల్లల్ని తీసుకొని తప్పకుండా వెళ్ళండి మీరు వస్తే. ₹50 టికెటే కాబట్టి అందరూ చూడొచ్చు. అండ్ ఇక్కడ ప్రతి రోజు అన్నదానం కూడా ఉంటుంది. ఎవరైనా మధ్యాహ్నం టైంలో వచ్చేసి అన్నం కూడా తినొచ్చు ఇక్కడ. వాటికి సంబంధించిన కథలు, నాగలోకము అండ్ దేవతా గణాలు మొత్తము, దేవతామూర్తులు, ముక్కోటి దేవతలు, వారి రూపాలు అనేవి చాలా అద్భుతంగా ఉన్నవి. మాకైతే చాలా బాగా నచ్చింది. మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఇది. ఒక హాఫ్ అన్ అవర్‌లో మనం ఈ టెంపుల్ మొత్తం చూడొచ్చు. హాఫ్ అన్ అవర్ టైం కేటాయించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ విజిట్ చేయండి.
లోటస్ టెంపుల్ మొత్తం చూసేసాం. ఇక్కడ మీకు ఇచ్చింది కొన్ని క్లిప్స్ మాత్రమే. అక్కడికెళ్తే మీరు ఇంకా చాలా చూడొచ్చు. చాలా బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో మొత్తానికి మేము లోటస్ టెంపుల్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసి వెళ్ళే రూట్లో సురేంద్రపురి ఉంటుంది. సురేంద్రపురి కూడా రూ. 300 టికెట్ ఉంటుంది. ఎవరైనా కావాలంటే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది.